ఈ అసమర్థి గవర్నమెంట్, చేతగాని గవర్నమెంట్ తోటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అంటే ఓకే. డెవలప్మెంట్ ఈయనకు నడిపేయడం రావట్లేదు. గవర్నమెంట్ని ఎట్లా నడిపేయాలనే విధానం ఈయనకు తెలియట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి ఆయన అంత విజయవంతంగా నడిపిస్తున్నా కూడా మీరు ఓరుస్తలేరేమో అనుకుంటున్నాను. అట్లనే ఏం లేదు. మా మాట కాదు, పబ్లిక్ మాట ఇది. సో మరి నేను ప్రజల మాట. కొంతమందిని అడిగితే మాకు డెవలప్మెంట్ కార్యక్రమాలు అవుతున్నాయి, మాకు మంత్రులు వస్తున్నారు, రోజు ఎమ్మెల్యేలు వస్తున్నారు, సో ప్రతి ఒక్క సమస్య అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడికి వస్తున్నారు? మా రేవంత్ అన్న గారు. జూబ్లీ హిల్స్, వాళ్ళు రేవంత్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియదు. మేమైతే ఎప్పుడు ఇక్కడే ఉంటాము. ఏ గల్లీలో వస్తున్నారో ఏ గల్లీలో వెళ్ళిపోతారో తెలియదు. చూసేపాటికి మాత్రం ఆడ శిలాపాలకు ఉంటుంది. ఓకే. అరే ఇది ఎప్పుడు జరిగిందని చూస్తున్నాం మేము పరిశాన్. ఎప్పుడు వేసిపోతారో ఆ శిలాపార్క అంటించేసి వెళ్ళిపోతున్నారు. అవన్నీ ఆ శిలాపార్కలు ఆ గోడలకే అంకితం. అక్కడ ఏం పనులు జరగవు. ఓకే. జనాలు ఈ రోజు శిలాపలకలు చూసి ఓట్లేసే స్థితిలో లేరు. ఆల్రెడీ 2 సంవత్సరాల్లో జనాలు చాలా తెలుసుకున్నారు. కాంగ్రెస్ ను మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు. మీరు ఏది ఈ మధ్యలోనే ఈ వారం 10 రోజులలోనే దగ్గర మా రేవంత్ నాథ్ డివిజన్ ఈ రోడ్లు వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తామని దగ్గర 4-5 జాగాల శిలాపలకలు అంటించి వెళ్ళిపోయారు. ఓకే. ఒకతోటి 2 కోట్లు, ఒకతోటి 3 కోట్లు, ఒకతోటి కోటి, ఇట్లా దగ్గర 15-20 కోట్ల దాదాపు ఓకే. ఒక 15-20 కోట్ల వర్కుల శిలాపలకలు అంటించారు. అవన్నిటిని కూడా చూసి ఈ రోజు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. జనాలే మాకు చెప్తున్నారు రిటర్న్ ఇంకా అన్న ఈడ కూడా ఓటు పెట్టిరు. నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. ఖచ్చితంగా శిలాపలకలు ఆ గోడలు ఏదైతున్నాయో ఆ గోడలకే అంకితం కాబోతుంది. సార్ ఇక్కడ ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే బీఆర్ఎస్ కి నష్టం కాదనుకోవచ్చా? ఎంఐఎం కాంగ్రెస్ అనేది వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ కంపల్సరీ ఉంటాయి. మన మైనార్టీలకు సంబంధించి అలా ఎంఐఎం కాంగ్రెస్ వలన బీఆర్ఎస్ కున్న మైనార్టీ మన క్యాడర్ ఏమైతే ఉందో మనకు కంపల్సరీ మనకే ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు రేవంత్ నగర్ గురించి మాట్లాడుకుంటే అండ్ గతంలో బీఆర్ఎస్ గెలిచింది, నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ గెలిచే ఛాయిసెస్ ఉందా? అంటే ఏది ఎమ్మెల్యే అంటున్నారా? కార్పొరేటర్ కంపల్సరీ గెలుస్తాం పక్క 100%. కార్పొరేటర్ కంపల్సరీ. ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్యే కూడా కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది. క్యాండిడేట్ ఎవరే అంటే సునీత గారికి ఆల్రెడీ చెప్పారు కదా, సో సునీత గారి విషయంలో అంటే సానుభూతి పరంగా ఓట్లు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే? సానుభూతి ఓట్లు కూడా వస్తాయి. తర్వాత మా గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచాడు. సో ఆయన చేసిన అభివృద్ధి, ఆయనకు మంచి పేరు ఉంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా అంటే నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే గోపీనాథ్ గారి. ఓకే. నిత్యం ఎప్పుడు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యేవాడు. మాకు ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేయాల్సి వస్తే కూడా రెస్పాండ్ అయ్యేవాడు. మాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆయన డైరెక్ట్ నంబర్ ఇచ్చేవాడు జనాలకి. ఓకే. ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అంత ఓపెన్ గా అందరి ముందర చెప్పేవాడు నెంబర్ ఇచ్చి. ఎప్పుడైనా పర్వాలేదు, ఏ రాత్రి అయినా పర్లేదు, మీకు అవసరం ఉంటే కంపల్సరీ ఫోన్ చేయను అని చెప్పేవాడు. ఇప్పుడు ఆయన లేని లోటు కనిపిస్తుంది అనుకోవచ్చు. ఆయన లేని లోటు కంపల్సరీ ఉంటుంది, కొంత కంపల్సరీ ఉంటుంది. అంత మంచి లీడర్ని కోల్పోయినాం మేము, లోటు ఉంటుంది కదా కంపల్సరీ. ఓకే. మీరు కూడా వారి అడుగుజాడలు ఎక్కువగా కంపల్సరీ ఆయన లేని లోటు ఇక చెప్పుకుంటే తీరవలేంది. ఓకే. సో ఆ బాధ అయితే ఉంది కంపల్సరీ జనాలు అందరికి ఉంది అనుకోవచ్చు. జనాల లోపల ఉంది, లీడర్ల లోపల ఉంది. అటువంటి ఎమ్మెల్యే మళ్ళీ అలాంటి ఎమ్మెల్యే అంటే ఆ మెంటాలిటీ ఉన్నటువంటి మనిషి మళ్ళీ మాకు దొరకాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వారి భార్య నుంచి ఆ లోటుని ఒకవేళ గెలిస్తే ఆ లోటు తీరుస్తుంది అనుకుంటున్నా? మేమైతే అనుకుంటున్నాం, ఆశిస్తున్నాము. ఆయన లేని లోటు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఓకే. అండ్ ఇక్కడ ఎట్లుందన్న పరిస్థితులు? ఇప్పుడు రెగ్యులర్ గా చూసుకున్నట్టయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జూబ్లీ హిల్స్ లోనే ఉంటది ఉప ఎన్నికలు అనగానే. వాళ్ళకు కూడా ఏంటంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది డెఫినెట్ గా గెలిస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ముడిపడి ఉంటది కాబట్టి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గానే వెళ్తున్నారు. సో ఇంత కాంపిటీషన్ లా ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ రీసెంట్ గా 28,000-30,000 ఓట్లు కూడా రావడం అనేది జరిగింది 2023లో. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు బీఆర్ఎస్ తట్టుకుంటుందా? కంపల్సరీ తట్టుకుంటారు. అంటే పవర్ లో లేరు కదా. పవర్ లో అనేది ఏం లేదు, మాకు పబ్లిక్ పవర్ ఉంది. పవర్ లో అని కాదు, మీరు తప్పు చేసినామని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నాం. పబ్లిక్ పవర్ ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా పబ్లిక్ మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. కంపల్సరీ బీఆర్ఎస్ కు మళ్ళీ జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ జెండా
ఎగరవేస్తామని చెప్పి ఏం చూసి వేయాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ కు గతం 2 సంవత్సరాల వెనక్కి వెళ్తే మొత్తం బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ లో జరిగిన పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఇటు ఇక్కడ చేసినటువంటి పనులు కానీ, మా ఎమ్మెల్యే గారు చాలా చేశారు. చెప్పుకుంటూ పోతే మినిమం గంట పడుతుంది. మా డివిజన్ లో చాలా చేశాడు ఆయన. ఇంతకుముందు రోడ్లు సరిగా ఉండేటివి కావు. ఇవన్నీ కూడా మా పాలనలో జరిగినాయి కదా, బీఆర్ఎస్ పాలన జరిగినాయి. ఈ కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ పాలనలో ఏ రోడ్లు వేశారు? సరే, ఇప్పటి వరకు ఒక్క రోడ్ కూడా వేయలేదు. ఏ అంటే వేసింది ఈ 2 సంవత్సరాలు వేసిన ఏమన్నా ఉంటే కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో అవి శాంక్షన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో అలాట్మెంట్ అని ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో కూడా వేసాం. మన కార్యకర్తలు అర్థం చేసుకుంటారా, జనాలు అర్థం చేసుకుంటారా? అంటే మేము చెప్పాలి అది. ఇప్పుడు రోడ్ వేసిర్రు అంటే ఈ రోజు ఎవరున్నారు? కాంగ్రెస్ వేసింది అనుకుంటారు. ఖచ్చితంగా మేము చెప్పాలి అది. కంపల్సరీ మేము చెప్పే వాళ్ళకి చెప్తున్నాం. మళ్ళీ కూడా రేపు ప్రచారంలో కంపల్సరీ చెప్పుకుంటాం. ప్రచారంలో మీరు స్ట్రాంగ్ ఉన్నారా? ప్రస్తుతానికి కాంగ్రెస్ స్ట్రాంగ్, బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్నాం, మేము స్ట్రాంగ్ ఉన్నాం. ఓకే, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాము, స్ట్రాంగ్ ఉన్నాం. మాకు మంచి ఫలితాలు ఉన్నాయి, మంచిగా